హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కొన్ని రకాల చట్నీలతో మీ ముందుకు వచ్చానండి. అవి ఏ టిఫిన్లోకైనా, ఇడ్లీకైనా, దోశకైనా, చపాతీలు, రోటీలకైనా మనం దేనికైనా తినొచ్చు. అవి 4 రకాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చూసారా? 4 రకాల చట్నీలు. ఇవి ఏంటేంటో తెలుసా? వేరుశనగ పప్పులతో, పచ్చిమిరపకాయలతోటి, అలాగే వేరుశనగపప్పు ఎండుమిరపకాయలతోటి, అలాగే కొబ్బరి కొత్తిమీర చట్నీ. చూసారా? కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి, అలాగే శనగపప్పు చట్నీ, వేయించే శనగపప్పులు. ముందుగా వేరుశనగ గుళ్ళు తీసుకొని వాటిని ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేసేసుకున్నాను. దీనిలో ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి 2-3 స్పూన్లు వేయించిన శనగపప్పులు, 2-3 స్పూన్లు కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, 1-2 రెబ్బలు చింతపండు, రుచికి తగినట్లుగా సాల్ట్. ఇప్పుడు మిక్సీ జార్లో వేరుశనగ గుళ్ళు డ్రైగా రోస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా, ఇందులో ఆయిల్ ఏం లేదు చూసారా. ఇంకా 2-3 స్పూన్లు వేయించిన శనగపప్పు, అలాగే 2-3 స్పూన్లు కొబ్బరి ముక్కలు, 7-8 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 1-2 రెబ్బలు చింతపండు, అలాగే రుచికి తగినట్లు ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని మిక్సీ చేసుకున్న వాటికి తాలింపు వేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు ఆ చట్నీలో వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఒక చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా, అవే సేమ్ పచ్చిమిరపకాయలతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అలాగే డ్రై రోస్ట్ చేసిన వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా, వాటిని తీసుకోవాలి. ముందు దానిలో 2-3 స్పూన్లు వేయించిన శనగపప్పు, అలాగే కొబ్బరి. ఇప్పుడు ఎండుమిరపకాయల బదులు ఇది పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చూడండి. ఎవరైనా పచ్చిమిరపకాయలు ఇష్టపడే వాళ్ళు ఇవి వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 2-3 రెబ్బలు చింతపండు, అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లి. దీనిలో కొంచెం 1 స్పూను జీలకర్ర, అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని వీటిని కూడా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. దీనికి కూడా తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఒక చిన్న ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి. దీనిలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ అనమాట వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోవటమే. చూసారా, ఇది 2వ రకం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి కొత్తిమీర చట్నీ చూడండి. కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, తురుముకొని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే చింతపండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి అన్నీ పచ్చియే చూడండి, 2-3 స్పూన్లు వేయించిన శనగపప్పు, అలాగే పచ్చియే చూడండి, పచ్చిమిరపకాయలు అసలు ఏం వేయించలేదని అన్నీ పచ్చివే. అలాగే చూడండి, దీనిలో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా పచ్చివే వేసుకుంటున్నాను. 2-3 చింతపండు రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవటమే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని దాన్ని కొంచెం దోరగా వేయించుకొని చట్నీలో కలుపుకోవటమే. చూసారా, అన్నీ పచ్చి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అచ్చగా కొబ్బరి వేస్తే ఏంటంటే నోటికి కొబ్బరి తింటున్నట్లే ఉంటుంది. అందుకని చెప్పి 2-3 స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చట్నీ కూడా ఒదిగిస్తుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా రెడీ అయిపోయిందో. ఇందులో వేసినవన్నీ పచ్చి వేసాము, కానీ టేస్ట్ మీకేం డిఫరెన్స్ చాలా చాలా బాగుంటుంది. చూసారా, దీని తర్వాత ఇది చూడండి, వేయించిన శనగపప్పుతో చట్నీ. వేయించిన శనగపప్పు తీసుకున్నాను, అలాగే 2-3 స్పూన్లు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించిన శనగపప్పు ఇవే ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత 2-3 స్పూన్లు కొబ్బరి, ఎందుకంటే అచ్చగా శనగపప్పు అయితే నోటికి ఉట్టి శనగపప్పు తగులుతున్నట్లు ఉంటుంది అనమాట. అందుకని కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 2-3 చింతపండు రెబ్బలు, వెల్లుల్లి, రుచికి ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి. చూడండి, మిక్సీలో వేసుకొని ఇది బౌల్లో తీసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఒక చిన్న ప్యాన్ తీసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. చూసారా, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో మినప్పప్పు, ఆవాలు,
జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని దోరగా వేయించుకొని చట్నీలో కలుపుకుంటే అంతే మంచి టేస్ట్గా. అసలు వీటికి చట్నీలకి తాలింపు కూడా అక్కర్లేదండి. డైలీ మేము తినేది అయితే అలాగే తినేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే కొంచెం తాలింపు వేస్తాం అనమాట. చూసారా, ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇక శనగపప్పు చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇది శనగపప్పు చట్నీ, ఇది వేరుశనగ గుళ్ళతో పచ్చిమిరపకాయలతో, ఇది వేరుశనగ గుళ్ళు ఎండుమిరపకాయలతో, అలాగే కొబ్బరి చట్నీ, కొత్తిమీర, కరివేపాకుతోటి ఎంత గ్రీన్గా ఎంత బాగుంది చూసారా. ఇలా 4 రకాల చట్నీలు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా తొందరగా చేసుకొని అప్పటికప్పుడు తినడానికి ఈజీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేయండి. దేనిలోకైనా ఇడ్లీ, దోశ, రొట్టెలు దేనిలోకైనా బాగుంటాయండి. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, ఈ ముందు ఇంకా చూపిస్తాను. ముందు వీటిని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.